దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. 29వ తేదీ చూసారా, జూన్ మాసం కూడా అయిపోయింది. 30 రోజులే కదా. మరి ఈ రోజు నిన్నటి లాంటి వాక్యమే ఈరోజు ఇస్తుంది. ఏంటంటే, నేను విమోచించి ఉన్నాను, మీరు విస్తరించదు. నేను విమోచించి ఉన్నాను. మన దేవుని పేరు రిడీమర్. అంటే నిన్ను తిరిగి ఆయన ఫ్రీగా, స్వతంత్రము కలిగిన వాడిగా చేయడం. మన స్థితిగతులను బట్టి మనం బంధకాల్లోకి, కష్టాల్లోకి, శ్రమల్లోకి మనమంతట మనమే వెళ్ళే వారంగా ఉన్నాం. కానీ దేవుడు తన హస్తమును చాపి మనల్ని విమోచించేవాడిగా ఉన్నాడు. ఈరోజు అటువంటి వాగ్దానము, నేను మిమ్మును విమోచించి ఉన్నాను, మీరు విస్తరించెదరు. జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం పూర్తి వచనము, నేను వారిని విమోచించి ఉన్నాను కనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించెదరు. 3 పాయింట్లు. మొదటిది విమోచించి ఉన్నాను కనుక, 2 సమకూర్చుచున్నాను కనుక, 3 విస్తరింప చేయుచున్నాను. అంటే మన అందరి జీవితంలో ఈ 3 మెట్లు మనము ఏ విధంగా నేర్చుకోవాలి. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, జకర్యా చాప్టర్ 10 verses 8. When I visit to them, నేను వారికి ఏల వేసినప్పుడు, లేకపోతే వారిని నేను సిగ్నల్ ఇచ్చినప్పుడు, వారి కొరకు నేను సమకూర్చినప్పుడు, సిద్ధపరిచినప్పుడు, వారి హృదయములలో ఆ భావము కల్పించినప్పుడు, దే విల్ కమ్ రన్నింగ్, ఫర్ ఐ హావ్ రిడీమ్డ్ దెమ్. ఎందుకంటే నేను వారిని విమోచించున్నాను కనుక వారు పరుగులతో వచ్చెదరు. ఫ్రమ్ ద ఫ్యూ హూ ఆర్ లెఫ్ట్. అయితే శేషించబడిన కొంతమంది జనాంగము, they will grow as numerous as they were before. అయితే వారిని అంతకంతకు అన్ని రెట్లు వారిని విస్తరింప చేసేదను. ఇది వాగ్దానం. అంటే 5 రొట్టెలు 2 చేపలు విస్తరింప చేసిన దేవుడు, నిన్న నేర్చుకున్న వాక్యమే సమకూర్చెదను అని నిన్న నేర్చుకున్నాం. అయితే సమకూర్చుట దేనికి? విస్తరింప చేయుట. అంటే 70 మంది ఐగుప్తుకు వెళ్ళారు, కానీ లక్షల మందిగా విస్తరింప చేశాడు. తిరిగి వారిని తీసుకుని వచ్చాడు దేవుడు. అంటే నీ దేవుడు, ఆయన నీకు దేవుడుగా కావాలని, ఆయనకి నీవు జనాంగంగా కావాలని దేవుడు నీకు నేర్పించుకోవడానికి నిన్ను విగ్రహారాధనకి విడిచిపెడతాడు. నీ చిత్తానికి, నీ స్వంత ఇష్టానికి నిన్ను విడిచిపెడతాడు. నీవు లోకాన్ని తెలుసుకోవాలని ఆయన ఎదురు చూస్తాడు. ఒక్కసారి ఇవన్నీ నీకు కలిగాక, శ్రేష్టమైన మార్గం కోసం నీ హృదయము ఆయాసముతో, మనశ్శాంతి లేక కృంగిపోయి, అయ్యో నాకెందుకు నెమ్మది లేదు అని చెప్పి నీవు ఆలోచించినప్పుడు, దేవుని మీద శ్రద్ధ కలిగినప్పుడు అని మనం అనుకుంటాం. కానీ ఆ విధముగా దేవుడు లోబడనోళ్ళని ప్రజలను, ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మించిన గొప్పవాడు, దేవుణ్ణి మించిన శక్తిమంతుడు, దేవుణ్ణి మించిన జ్ఞానవంతుడు. నీకు ఏది కావాలో, ఎలాగ చేస్తే ఆయన మార్గంలోకి తిరిగి వస్తావో అన్నీ దేవునికి తెలుసు. వాక్యం చెప్తున్నామని ఏమి సాక్ష్యం లేని వాళ్ళం కాదు, మేమంతకంటే మొండి వాళ్ళం. కానీ దేవుణ్ణి రుచి చూచి, చుట్టూ ఉన్న ద్వారాలు మూసి, ఏ మార్గంలో వెళ్ళినా కూడా కాలిపోతామని తెలిసినప్పుడు, ఏ మార్గంలో వెళ్ళినా కూడా చిక్కుబడిపోతామని తెలిసినప్పుడు, ఇంకా ఎటు వెళ్ళలేక కృంగిపోయి చతికిలపడి ఉన్న స్థలములో, అయితే నీవు నన్ను పోషించు అని ఆకాశము తట్టు కన్నులెత్తి ఆయన వైపు చేతులు చాపి, ఈ రోజున అనుభవంతో నిన్న నేర్చుకున్న వాక్యాలు సమకూరుస్తాను. ఏ ప్రజలలో చెదరగొట్టానో, అంటే ఎందుకు చెదరగొట్టాలి?
చెదరగొట్టకపోతే, అంటే నీతిమంతులు చెదరిపోవుట ఆశీర్వాదకరం. వారు వెళ్ళిన ప్రతి చోట దేవుని నామమును ప్రకటిస్తారు. ఒకే చోట గుంపుగా ఉంటే కుదరదు. కనుక 2 జనాంగాలుగా చేసేవాడు దేవుడే, తిరిగి ఒక్క జనాంగముగా మార్చేవాడు దేవుడే. సౌలుని కొట్టివేశాడు. అప్పటికి సౌలు కుమారుడు రెహబాము రాజ్యము చేస్తున్నాడుగా. మరి ఇటు పక్కన దావీదు రాజయ్యాడుగా. మరి ఎందుకు ఇవ్వలేదు? తిరిగి తెచ్చి సౌలు కుటుంబీకులకు తీర్పు తీర్చాక అప్పుడు దావీదుకే అప్పగించాడు. వాక్యములో మన జీవితము చూసుకోగలిగితే ఈ రోజున ఇక్కడ జకర్యా గ్రంథము ఏమి చెప్పడానికి మనకి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పినప్పుడు, జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం, కడవరి కానున్న వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి, ఆయన కురిపిస్తాడు. కనుక ఎప్పుడైతే వ్యర్థమైన మాటలు చెప్పి మాయ భావము చెప్పి ప్రజలని చెదరగొట్టి కాపరి లేకుండా దూరం చేశారో అప్పగిస్తాడు దేవుడు. అయితే ఆ యొక్క వారికి దేవుడు చెదరగొట్టిన వారికి తీర్పు తీర్చి ఇక్కడి నుంచి చెప్పడం ప్రారంభిస్తున్నాడు. నేను యూదా వారిని బలసారులుగా, యోసేపు సంతతి వారికి రక్షణ. యూదా గోత్రము ఇశ్రాయేలు అంటే ఒకటి. ఎఫ్రాయిమీలు యోసేపు గోత్రానికి 10 గోత్రాలు ఇచ్చేశాడు. యూదా బెన్యామీను దావీదుకు మిగిల్చి పెట్టాడు. కనుక వీరిద్దరి ఎడల జాలిపడి వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టామన్న విషయము కూడా వారు మరిచిపోతారు. కనుక వారిని తిరిగి నేను తీసుకుని వచ్చి ద్రాక్షారస పానము చేసి వారు మనస్సును సంతోషించున్నట్లు ఇప్పుడు చెప్తున్నాడు, విమోచిస్తాను అని చెప్పుతూ ప్రభునందు ప్రియులారా, మనము నేర్చుకోవలసిన వాక్యములు ఎలా నేర్చుకోవచ్చు? యెషయా గ్రంథం 11వ అధ్యాయం ఏమంటాడు? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. అంటే మొద్దు అక్కడ ఉంచుతాడు, కొమ్మలు నరికేస్తాడు, పండ్లు తీసేస్తాడు, కానీ మొద్దు ఉంది. మొద్దు ఎప్పుడూ కూడా చిగురుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ టు ద ఎర్త్, అంటే ఆ గ్రౌండ్ సాయిల్. ఎప్పుడైతే ఆ మొద్దు వేరు భూమిలో పాతుకుని ఉన్నంత కాలం దాన్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. అంటే పైన రెమ్మలు కొట్టేయచ్చు, కానీ ఆ భూమి లోపల ఉన్న వేరుని ఎవ్వడు తీయలేడు. అంత దృఢముగా దేవుడు ఆ మొద్దుని, ఆ యొక్క వేలు, అంటే నీవు చేసిన ప్రతిదీ పొందిన దర్శనం, ప్రార్థన మీద, ఉపవాసం మీద, సహవాసం మీద నువ్వు పొందుకుంది ఏ ఒక్కడికి తీయటము వారి వల్ల కాదు. కనుక ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్దా. దేవుడు ఆ దినమున శేషించిన ప్రజలు తిరిగి అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, యాలాములో నుండి, షీనారులో నుండి, హమాతులు, మొత్తము దేవుడు తన చెయ్యి చాపి భూ దిగంతముల వరకు, అంటే 4 దిక్కుల నుండి చెదిరిపోయిన వారిని సమకూరుస్తాను. సమకూర్చేది దేనికి? వారు విస్తరించడానికి. కనుక ఇవే వాక్య భాగాలు. అంటే యెషయా గ్రంథము, యెషయి గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, ఇర్మియా గ్రంథము, ఈ చిన్న ప్రవక్తలందరూ వీరు చెదిరిపోయిన తర్వాత, క్యాప్టివ్ గా అమ్మివేయబడిన తర్వాత, అంటే హోషియా 11 అంటాడు 8వ వచనము, ఎఫ్రాయిము నేను ఎట్లు నేను, అంటే ఇశ్రాయేలులకు, మరి యోధా అంటే అన్నమాట. కనుక ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జిస్తాను, వారికి చేసినట్లు నీకెలా చేయగలను అని చెబుతూ నా మనసు
దేవుడే మనసు మార్చుకునేవాడండి. దేవుడే దయ చూపించేవాడండి. సహింపలేకుండా నా అంతరంగం అంటే నువ్వు ప్రార్థించి కన్నీరు కాచినప్పుడు దేవుని అంతరంగం బగబగ బగబగ మండాలన్నమాట. దేవుణ్ణి మండించే విధముగా ఒక 12 ఏండ్ల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఒక్కసారి అలా టచ్ చేసిందంటే దేవుడి హృదయములోంచి శక్తి ప్రభావం వెళ్ళిపోయి ఈ రోజున నీవు ఎందుకు లోకం వైపు చూస్తావు? ఆయన సన్నిధిని సాష్టాంగ పడిపోయిన ఇక్కడ చెప్తున్నాడు, నా ఉగ్రత అగ్నిని బట్టి నాకు కలిగిన యోచన నేను నెరవేర్చును, మళ్ళా ఎఫ్రాయిమును లయపరచును, పరిశుద్ధ దేవుడనే కాని మనుష్యుడను కాను, మిమ్మును దహించినంతగా నేను కోపించను. రెండవ డైలాగు, మొదటిది ఏంటి? నా అంతరంగము బగబగ మండుచున్నది. రెండు, నేను మనిషిని కాదు మిమ్మును దహించేటంతగా నేను కోపించను. మూడో పాయింట్ చూద్దాం, వారు యెహోవా వెంబడి నడిచెదరు కనుక మొత్తము దిక్కులన్నింటి నుండి ఎలా వస్తారో తెలుసా? వారు వణుకుచు పక్షులు ఎగురున్నట్లుగా ఐగుప్తు దేశములో నుండి గువ్వలు ఎగురినట్లుగా ఇవన్నీ యెషయా 60లో రాస్తున్నాడు కదా. నేను వారిని తమ నివాసములలో తిరిగి కాపురమిస్తాను కనుక వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. ఇవే వాక్యాలు అంటే ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల లేఖనాలన్నీ కూడా చెదరగొట్టబడిన ఇశ్రాయేలీయుల ప్రజలకు, చెరకి అమ్మివేయబడిన ఇశ్రాయేలీయుల ప్రజలకు. అయితే ఈ రోజు నీవు ఏ స్థితిలో చెదరగొట్టబడి ఉన్నావో, చెరపట్టబడి ఉన్నావో, సమకూర్చువారు లేక, ఆదరించువారు లేక, నిన్ను ఎంత మాత్రము ఏ విధముగా కూడా నీకు నెమ్మదినిచ్చేవారు లేక ఆకాశం తట్టు కనలేదు. ఇక్కడ చెప్తున్నాడు ఇర్మియా 23:3, నేను వారిని తోలివేసిన దేశం అంటే గొర్రెల కోసం చెప్తున్నప్పటికీ ఇక్కడ నా గొర్రెల శేషమును ప్రజల కోసం తమ దొడ్లకు వారిని తిరిగి రప్పించెదను, అవి అభివృద్ధి పొంది విస్తరించును. కనుక ప్రభునందు ప్రియులారా, ఒకటి అయినా తప్పిపోకుండా, భయపడకుండా, బెదరిపోకుండా నేను వారిని తిరిగి దావీదునకు నీతి చిగురుని పుట్టించెదను. కనుక ప్రభునందు ప్రియులారా, ఇన్ని వాగ్దానాలు నేర్చుకుంటున్న నీవు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో ఆ యొక్క ఇర్మియా 23:23 నేను అనగా నాకు కనబడకుండా రహస్య స్థలమున దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎక్కడ ఉన్నా దేవుని కన్నులు భూలోకమందంతటా సంచారం చేయుచున్న ఈ రోజున ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు. ఆయన నీ యొద్దే ఉన్నాడు. చూడు, ఆయన నీ హృదయంలోంచి మాట్లాడుతున్నాడు. ఏంటండి ఇది నిజమా? మరి నేను నిజం లేకుండా ఎలా చెప్పగలను? భూమి అంతా చెప్తారు, అందరూ చెప్తారు, నీ గుమ్మం వరకు వస్తారు, నేను చూడరు, నీ దగ్గరికి రారు, నీ పని అయిపోయింది, నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. ఎవరు చెప్పారండి? ఈ లోకం చెప్పే ప్రతి దానికి పరలోకం వ్యతిరేకం. ఈ లోకం నిన్ను పైరూపం చూస్తుంది, దేవుడు నీ అంతరంగాన్ని చూస్తాడు. ఈ లోకం నీకు ఉన్న ఆస్తి అంతస్తుల్ని చూస్తుంది, దేవుడు నీకు ఇవ్వబోయే ఆస్తి అంతస్తుని చూస్తాడు. ఈ లోకం నీవు కష్టపడే కష్టాన్ని చూస్తుంది, దేవుడు నువ్వు ఇష్టపడే ఇష్టాన్ని ఎరిగిన దేవుడు. కనుక ఇక్కడ యెహెజ్కేలు 36:24 నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఏ దేశముల నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టినో తిరిగి సమకూర్చి నేను మిమ్మల్ని తిరిగి రప్పిస్తాను, మీ అపవిత్రత అంతా పోవునట్లు నేనే మిమ్మల్ని శుద్ధి చేస్తాను. కనుక మొత్తం అపవిత్రత తీసివేసి నూతన హృదయం, నూతన స్వభావం, రాతి గుండె తీసివేసి మాంసపు గుండె ఇచ్చి, నేర్చుకున్నాం కదా, నా ఉపదేశము అంటే ఎలాగా? నా ఆత్మను మీ అందించి నా కట్టడలు అనుసరించి వారిగా, నా విధులను గైకొని వారిగా. కనుక
ఎప్పుడైతే దేవుడు ఇవన్నీ ఎందుకు చేస్తానంటున్నాడు? నీవు ఆయనకి ప్రజలుగా కనుక ఎప్పుడైతే ఆ యొక్క పక్షవాయువు కలవని నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్న మరుక్షణము రోగాలు వెళ్ళిపోయింది. అంటే అవునా అండి? ఎస్, నీవు ప్రతి పాపమును క్షమించమని అడుగు, కన్నీరు కాచు, పెద్ద స్క్రీన్ వస్తుంది నీ కళ్ళ ముందు. నువ్వు చేసిన పెన్సిల్ మొక్క కావచ్చు, ఆ బెల్లం మొక్క కావచ్చు, నీవు ఆడిన చిన్న అబద్ధం, అదేంటండి చూడండి, ఆయన చూపిస్తాడు. నేను నేర్చుకున్నాను, మీకు నేర్పిస్తున్నాను. కనుక మిమ్మను రక్షించే దేవుడు కరువు రానేక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి, అంటే మీరు విస్తరించడమే కాదు, ధాన్యము అభివృద్ధి చెందుతుంది, పంటలు అభివృద్ధి చెందుతాయి, మీ యొద్దకు వచ్చిన వారందరూ దీవించబడతారు. చెట్ల ఫలము, భూమి పంట మిమ్మను బట్టి, అంటే అలనాడు వారిని బట్టి ఏ విధముగా ఆ భూమిని అందున్న సకలమును నాశనము చేసిన దేవుడు తిరిగి సృష్టి యావత్తు మొరపెడుతుంది. నేను ఇతడు నీతిమంతుడు, ఇతనికి నేను నా పంటని ఇస్తాను, నా సారముని ఇస్తాను, నా శ్రేష్టమైన వాటిని ఇస్తాను. ఈరోజున అడుగుపెట్టి నడుస్తున్న భూమిని చూసి, ఆ భూమి కయీను వలన హేబెలు రక్తం తాగిందే, ఆ భూమి నా యేసు క్రీస్తు రక్తము తాగిందే. మరి ఈ రోజున నీతి మంతుల రక్తం చిందింపబడి, ఆదామా నీ నిమిత్తము ఈ నేల శపించబడి ఉన్నది. ఆదామా అంటే మట్టి, నీవు మన్ను కనుక మన్నైపోతావు. ఎప్పుడైతే మట్టి ఘటములలో ఈ మహిమ ఆధిక్యం మాకున్నది, నీవు మట్టివే, కానీ ఆ దేవుడు, ఏ దేవుడు భూమి ఆకాశము సముద్రం చేశాడో, నా యేసుక్రీస్తు సముద్రం మీద నడిచాడు, నా యేసుక్రీస్తు పాదాలు భూమిని తాకిని, నా యేసుక్రీస్తును ఈ భూమి బంధించి పెట్టలేకపోయింది. ఆయన పునరుద్ధానుడైన పునరుద్ధాన శక్తి నీలో నాలో రావాలి అంటే యేసు క్రీస్తు నామమును బట్టి మన పాపములు మనము ఒప్పుకొని ఆయన క్షమించి ఉన్న ప్రకారము ఆయన మరణ, భూస్థాపిత, పునరుద్ధాన సాక్షులుగా ఏ రోజునైతే మన జీవితాలు ఆ విధముగా ఈ 3 మెట్ల వెంబడి వచ్చినాయో, మన ప్రవర్తన చూచి, అనగా ఏంటి ఇతను ఎలా మారిపోయాడు, ఏంటి ఇతను, కనుక ఒకప్పుడు దురాశకు ఏడవబడి, ఒకప్పుడు మరులు కొల్పబడి, సులువుగా చిక్కులు పెట్టి పాపమునకు దాసులమైన మనల్ని పరలోకపు రాజ్య తండ్రి తన కుమారులుగా, తన బిడ్డలుగా, తనకు ప్రియమైన వారిగా చాచిన చేతులు సమకూర్చేవాడు ఆయనే, నిన్ను దరి చేర్చేవాడు ఆయనే, నిన్ను ఉద్ధరించువాడు ఆయనే, నీ పట్ల ఉద్దేశము కలిగి ఉన్నవాడు ఆయనే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వెత్తబడిన వాక్యము నిండాలుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వచనంగా, అనేక మందికి దీవెనకరంగా నీ కృపకి మమ్మల్ని మేము అప్పగించుకుంటాం, నీ చిత్తానికి మమ్మల్ని మేము లోపరుచుకుంటాం. నీ వైపే మా కన్నులు ఎత్తుతాం, నీవే మా విమోచన కలుగుతుంది, నీవే మా రక్షణ కలుగుతుంది. మమ్మల్ని ఆశీర్వదించే దేవుడని యేసునామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్.